ఏరా గిల్లు, ఎట్లుంది మా పంజాబ్ పవర్? అయ్యగారు వచ్చిండు, అదృష్టం తెచ్చిండు. చూసినావు కదా. అదృష్టం కాదు బ్రో, ఆ కూపర్ గాడు ఎవడో గాని మా ప్రసిద్ధ కృష్ణ గారిని ఉతికారేసిండు. అసలు వాడు డబ్బులు పేయర్ అంటేనే నమ్మలేకపోతున్నాం ఇప్పటికీ. సార్ మా ఊళ్ళో గిట్లనే ఉంటది, వచ్చినామా కొట్టినామా వెళ్ళినామా. ఐపీఎల్ అంటే ఇంత ఈజీనా? ఇక చూసుకోరు, ఇక్కడ నుంచి రఫ్ ఆడిస్తా. అరే గిల్లు, నేను అక్కడ బౌండరీ లైన్ దగ్గర గొంతు చించుకొని నడుస్తా అంటే నువ్వేమో రషీద్ ఖాన్ గాని బాటిల్లో నీళ్ళు తాగుతావు. ఆ కానలి గానికి ఒక్క మాట చెప్పొచ్చు కదరా, యార్కర్ వేయరా బాబు అని. సార్ వానికి యార్కర్ వేస్తే రివర్స్ స్వీప్ కొడతాను సార్. అసలు మనలో మన మాట. వాడికి బంతేయాలంటేనే మా బౌలర్ల వట్టకాయలు వణుకుతానే సార్. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ. హే గాయ్స్, సూపర్ విక్టరీ కూపర్. నీ బ్యాటింగ్ చూస్తుంటే నాకు వీర్ జారా సినిమా గుర్తొచ్చింది. నువ్వే నా రియల్ హీరో. చూశావా గిల్లు, మేడం కూడా మెచ్చేసుకున్నారు. ఇక పంజాబ్కి తిరుగులేదు, ఈసారి కప్పు మందే. ఆగండి ఆగండి, లీగ్ ఇప్పుడే మొదలైంది. లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళిందంటే అది నా వల్లనే, అవునా కాదా? ఈసారి నా మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు, అంతే కదా. నెక్స్ట్ టైం చూసుకుందాం. తెవాటియా గారు, మీరు ఫినిషర్ అయితే నేను ఇక్కడ స్టార్టప్ ప్లస్ ఫినిషర్ని. డబ్ల్యూలోనే 72 కొట్టినా. రిటైర్మెంట్ లోపు ఎన్ని కొడతానో లెక్క పెట్టుకోర్రిక. అరే, ఈ పంజాబ్ టీంకి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫస్ట్ మ్యాచ్ గెలవగానే కప్పు కొట్టినంత బిల్డప్ ఇస్తారు. గిల్లు పదరా రే, రేపు పొద్దున్నే ప్రాక్టీస్ ఉంది, నెట్స్లో కూర్చోబెట్టి కొడతాం మిమ్మల్ని. వెళ్ళు వెళ్ళు గిల్లు. నెహ్రా గారు పేపర్ మీద ఏవో లెక్కలు రాసుకున్నారు, అవి చదువుకోపో. మేము మాత్రం ఈ రాత్రికి పంజాబీ దాబాలో పార్టీ చేసుకుంటాం. పేరు కూపర్ కొడితే సూపర్, పేరు కూపర్ కొడితే సూపర్. మళ్ళీ అందరూ ఒకసారి గాయస్, పేరు కూపర్ కొడితే సూపర్.